గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు మీకు చూపించేస్తున్నాను టమాటా ఆవకాయ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని రైస్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు. రైస్తో అయితే ఇప్పుడు మీకు ఎలా ఉందో కలిపి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం కొంచెం రైస్ పెట్టుకుని అందులో టమాటా ఆవకాయ అయితే ఏదైతే చేసామో అది కలుపుతున్నాం. చూడండి, చూస్తున్న కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా వచ్చిందో. అసలు చాలా సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఇది చేసేయాలనుకుంటున్నారా? సరే, ముందుగా కేజీ టమాటాలు తీసుకున్నాం. అంటే కేజీ టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి మేము ఒక వెట్ టవల్లో ఆరబెట్టేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో ఉంచుకోవాలన్నమాట. వీటిని అలా పక్కన ఉంచుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాం అన్నమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ టమాటా ముక్కలు అయితే మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ టమాటా ముక్కల్ని ఆయిల్లో వేసి ఒక్కసారి జస్ట్ అలా కలిపి అలా కలిపి మగ్గుతూ ఉండగా ఒక 100 grams ఆఫ్ చింతపండు, అంటే ఇప్పుడు ఒక కేజీ టొమాటోస్కి మనం ఒక 100 grams చింతపండు అనేది వాడుతున్నాం అనమాట. ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యి అలా కలిపిన తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం మళ్ళీ పైకి వస్తుంది. మనం 300 grams ఆఫ్ సాల్ట్ 300 grams సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతాం. కలిపిన తర్వాత సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది బాయిల్ అయ్యేటప్పటికి వాటర్ అనేది బయటికి ఇలా వచ్చేస్తుంది అనమాట. అది బాగా ఉడికి టమాటా ముక్క మగ్గేంత వరకు అది అలా ఉడికించేస్తాం. ఉడికించిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం 500 grams ఆఫ్ కారం. సో దీనికి మన యాజ్ పర్ టేస్ట్, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. సో మనం 300 grams సాల్ట్ వేసాం కాబట్టి 500 grams కారం వాడామన్నమాట. ఇది బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం వేసాం అనమాట. కారం వేసిన తర్వాత మనకి వేగక్కర్ల. చూసారా దానికి కలర్, అది ఆ వేడికే మనకు ఆ కలర్ వచ్చింది. సో ఇది కూల్ అవ్వాలి. బాగా కూల్ అయిన తర్వాత మనం దీంట్లోనే ఒక ఇంగ్రీడియంట్ వేస్తాం. అదేంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న ఆ పౌడర్ని అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా చేసాము అంటే 4 స్పూన్స్ ఆవాలు వేసుకుంటే 2 స్పూన్స్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ డ్రైగా రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ అనమాట. అది చల్లారిన తర్వాత వేసుకుని బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. మిక్సీ జార్లోకి తీసుకున్న దాన్ని బాగా మిక్సీ పట్టాలి. మీకు బరగ్గా కావాలంటే బరగ్గా, మెత్తగా కావాలంటే మిక్సీ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అలా మెత్తగా అయింది. చూసారా, అలా మెత్తగా అయిందని ఒక బౌల్లోకి తీసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటాం. ఇది ఎందుకు అంటే తాలింపుకి అనమాట. ఇందులో పచ్చిశనగపప్పు ఫస్ట్ వేసుకొని అది కొంచెం బాగా వేగే వరకు ఉంచుకొని దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. అంటే ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు అనేవి మీరు చూసి వేసుకోండి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకుంటున్నాము. ఇందులో ఇంగు కూడా వేసుకుంటాం. ఇంగు అనేది వేయడం అనేది మనకైతే వీడియో అనేది స్కిప్ చేయడం జరిగింది. సో ఇంగు కూడా యాడ్ చేసుకుని ఈ బాగా వేగిన దాన్ని మనం ముందుగా తీసుకున్న టమాటా పచ్చడి ఏదైతే ఉందో దాంట్లోకి తాలింపు అనేది వేసేసుకొని బాగా కలిపేసుకుంటాం అన్నమాట. అంతే, మనకి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే టమాటా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.